నమస్కారం. నేను ఎండి ఖలీల్ ఖాన్. ఎస్ఎంకే న్యూస్ తెలంగాణలో స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు చార్మినార్ ముందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నడుస్తున్న యాక్టివా బండిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. పాదాలకంటి లక్ష్మణ్ వృత్తిరీత్యా జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఈరోజు మధ్యాహ్నం విధులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఉప్పుగూడ రైల్వే బ్రిడ్జ్ కింద రాగానే యాక్టివా బండిలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం జరిగింది. వెంటనే తేరుకున్న లక్ష్మణ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే మంటలకు బండి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులతో కలిసి లక్ష్మణ్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న చదిరినాగ పోలీసులు. 108 అంబులెన్స్ను దొంగిలించి పారిపోయే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్. తెలంగాణలో 108 అంబులెన్స్ను దొంగిలించిన వ్యక్తి పట్టుబడే ముందు కాటేపల్లి, ఖమ్మం, నల్గొండలో టోల్గేట్ మీదుగా వెళ్తున్న సమయంలో నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో సబ్ ఇన్స్పెక్టర్ గారు గాయపడ్డారు. ఘోర ప్రమాదం, 5 దుర్మరణం. అవును, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో 5 దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను హైదరాబాద్కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్గా పోలీసులు గుర్తించారు. ఈరోజు ముఖ్యాంశాలు ఇక్కడికే సమాప్తం. ఎండి ఖలీల్ ఖాన్తో ఎస్ఎంకే న్యూస్ తెలంగాణ.